నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సామాజిక ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష నేటికి 20వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఆహారం లేకుండా 19 రోజులు గడిచిపోవడంతో ఆయన ఆరోగ్యం అత్యంత ప్రమాదకర స్థాయికి క్షీణించింది. ఇక ఆయన ప్రాణాలను కాపాడాలంటూ దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోంది. అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే ఇలాంటి రాజకీయ నేతలతో పాటుగా బాలీవుడ్ మొత్తం ఆయన కోసం గొంతు విప్పుతోంది. ఇక ఈ క్రమంలో 3 ఇడియట్స్ స్టార్ అమీర్ ఖాన్ లండన్ వేదికగా సోనం వాంగ్చుక్ దీక్షపై తొలిసారిగా మౌనం వీడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చచ్చిపోతాడేమో అని డౌట్ వ్యక్తం చేశారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు అనేక మంది ఇక వాంగ్చుక్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 3 వారాలుగా సోనం వాంగ్చుక్ దీక్ష చేస్తున్న అమీర్ ఖాన్ ఎందుకు మాట్లాడటం లేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు వచ్చాయి. ఎట్టకేలకు లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో లగాన్ ప్రదర్శన సందర్భంగా అమీర్ ఖాన్ ఈ విషయంపై నోరు విప్పారు. వాంగ్చుక్ ఆరోగ్యం పట్ల తాను ఎంతో ఆందోళన చెందుతున్నానని, ఆయన త్వరగా దీక్ష విరమించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అమీర్ ఖాన్ కంటే ముందే ఆయన మాజీ భార్య దర్శకురాలు కిరణ్ రావు సోనం వాంగ్చుక్కు గట్టి మద్దతును ప్రకటించారు. 19 రోజులు గడిచిన ఈ నిరాహార దీక్షపై దేశంలో పూర్తి నిశ్శబ్దం నెలకొనడం తీవ్ర విచారకరమని, ఇది దిగ్భ్రాంతికరమైన అమానుషమైన విషయమని ఆమె ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. వెంటనే చర్చలు జరిపి విద్యార్థుల బాధను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు 3 ఇడియట్స్ సినిమాలో చతుర్ రామలింగం పాత్ర పోషించిన నటుడు ఓమి వైద్య ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేశారు. సోనం వాంగ్చుక్ గారు చనిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆయన నాకు ఒక పెద్ద స్ఫూర్తి. లడఖ్ సమస్యలు, భారత విద్యా వ్యవస్థ మార్పు కోసం ఆయన పోరాడుతున్నారు. మీడియా దీనిని ఎంత చూపిస్తుందో నాకు తెలియదు, కానీ ఇది చాలా తీవ్రమైన విషయం. ఆయన సజీవంగా క్షేమంగా ఉండాలి అంటూ ఓమి వైద్య ఆవేదన వ్యక్తం చేశారు. నటి సోనాక్షి సిన్హా సైతం ఈ ఉదాసీనతపై తీవ్రంగా స్పందించారు. నేను ఎప్పుడూ ఇలాంటి బహిరంగ ప్రకటనలు చేయను, కానీ ఇప్పుడు మౌనంగా ఉండడం అసాధ్యం. దేశ యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఒక వ్యక్తి ప్రాణాలను పణంగా పెడుతూ ఉంటే వ్యవస్థ ఎందుకు స్పందించడం లేదు? ఆ నిరసనకారులు చనిపోయినప్పుడు మీరు మేల్కొంటారా? అప్పుడు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ సోనాక్షి ఘాటుగా ప్రశ్నించారు. నటి ఫాతిమా సనా షేక్, హాస్య నటుడు సమయ్ రైనా కూడా సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. ప్రముఖ హాస్య కవి సురేంద్ర శర్మ ఒక అడుగు ముందుకు వేసి సోనం వాంగ్చుక్కు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. దేశానికి మీలాంటి నాయకత్వం కావాలి. ఒక మంత్రి రాజీనామా కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టకండి. మీరే లేకపోతే లక్షలాది మంది యువత ఆశలు ఆవిరైపోతాయి. దయచేసి దీక్ష విరమించి పోరాటాన్ని వేరే రూపంలో కొనసాగించండి అని శర్మ కోరారు. వీరితో పాటు సీనియర్ నటీమణులు జీనత్ ఆమాన్, సోనీ రజ్ఞాన్, సబానా అజ్మీ, నజీరుద్దీన్ షా, అనురాగ్ కశ్యప్ వంటి ఎందరో ప్రముఖులు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. నటి స్వరా భాస్కర్, ప్రకాష్ రాజ్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్లి మద్దతు తెలిపారు. 20వ రోజుకు దీక్ష న్యాయస్థానంలో పిటిషన్ ప్రస్తుతం ఈ నిరసన జ్వాలలు దేశ రాజధానికి పాకాయి. 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష 20వ రోజుకు చేరుకున్న ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సంప్రదింపుల ప్రయత్నం జరగకపోవడం గమనార్హం. ఆయన ఆరోగ్యం అత్యంత వేగంగా క్షీణిస్తూ ఉండడంతో ఒక న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. సోనం వాంగ్చుక్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆయనకు బలవంతంగానైనా వైద్యం, ఆహారం అందించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్లో కోరారు. లేని పక్షంలో మరో 2 రోజుల్లో ఆయన ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశ విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్న లోపాలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఒక మహోన్నత వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు. బాలీవుడ్ తారలు, రాజకీయ ప్రముఖులు, కవులు అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆయన ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రతిష్టంభనకు తెర దించుతుందా? సోనం వాంగ్చుక్ గళాన్ని వింటుందా అనేది చూడాలి.